స్వామీజీ, గురూజీ, బాబాలకు శిష్యులుంటారు. వాళ్ళది గురు శిష్య బంధం. ఇక్కడ ఋషికి ఆధ్యాత్మికంగా బిడ్డలు, వీళ్ళకి ఆధ్యాత్మికంగా తండ్రి. నాన్నగారు నిద్రపోయి 40 సంవత్సరాలు నైట్ అండ్ డే తపస్సు. 15 సంవత్సరాల నుంచి మౌనం. వారి భార్యాపిల్లలతో కూడా మాట్లాడరు. 6 సంవత్సరాల 4 నెలలు దాటింది అజ్ఞాతం. వారి భార్యాపిల్లలకు మాత్రమే దర్శనం. రోజుకి 22 గంటలు పద్మాసనాల్లో తపస్సులో ఉంటారు. వారికి 8,23,543 మంది భారతీయ సనాతన వేదాంత హైందవ గాయత్రి ఋషులు తపస్సులో కనెక్ట్ అయి వారి అనుభవాలు, అనుభూతులు, తపశ్శక్తి నాన్నగారికి పాసాన్ చేస్తారు. వీరి అనుభవాలు, అనుభూతులు, తపశ్శక్తి రెండూ మిక్స్ చేసి ఈ శమ్మలనగరి ప్రాంగణం మొత్తంలో భూమి నుంచి 9 అడుగుల ఎత్తులో భూమి ఉన్నంత వరకు ఇంతమంది ఋషుల తపశ్శక్తి ఇక్కడ నిరంతరం ఉంటుంది. అందువల్ల ఇది విహార స్థలం కాదు, పవిత్ర పుణ్యక్షేత్రం. 1995 నుండి 16 సంవత్సరాలు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా మొత్తం తిరిగి 1,80,000 మందికి క్రియాయోగా నేర్పించారు ధ్యానం నాన్న. వాళ్లలో కొంతమంది కనెక్టివ్లో ఉండి వాళ్లే ఇదంతా నిర్మించేశారు. వాళ్ళకు వాళ్ళే రూములు కూడా కట్టుకున్నారు. అందువల్ల ఇక్కడ అకామిడేషన్ లేదు. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మధ్యాహ్నం పూట భోజనం మాత్రం ఉంది. ఆదివారం అయితే ఎంతమంది వచ్చేది చెప్పవలసిన అవసరం లేదు. కొరవ 6 వారాల్లో అయితే ఉదయం 11 లోపు ఇక్కడికి వచ్చి చెప్పిన వాళ్ళకు మాత్రమే భోజన వసతి కల్పించబడుతుంది. 2014 మార్చి 9వ తారీఖున మన ఇల్లు అనే పేరుతో ఓపెన్ చేశారు. ఆ 3 కుటీరాలు, ఈ 3 కుటీరాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్య కుటీరంలో విఘ్నేశ్వరుడు, సరస్వతీదేవి, లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలున్నాయి. ఈ ఎడమ కుటీరంలో శక్తిపీఠం ఉంది. శక్తిపీఠం అంటే అమ్మవారు కాదు. 10,000 సంవత్సరాల క్రితం దేవుడనే మాట, రూపం రెండూ లేవట. శాలగ్రామాలు ఒకదాని మీద ఒకటి పెట్టి శక్తిపీఠాలుగా పిలువబడేయట. అటువంటి శక్తిపీఠం ఒకటి ఉంది. ఇటుపక్క కుటీరంలో తులసి కోట. ఆ మొదటి కుటీరంలో ఋషి విగ్రహం, మధ్య కుటీరంలో సగం రాముడు, సగం కృష్ణుడు మిక్సింగ్ విగ్రహం. ప్రతి మనిషికి జీవితంలో రాముడంతటి ఓర్పు, కృష్ణుడంతటి నేర్పు ఉండాలని దానికి ప్రతీకగా ఆ విగ్రహం అలా నిర్మించారు నాన్నగారు. యువతల కుటీరంలో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, విష్ణు పాదాలు ఇవి ఏర్పాటు చేశారు. కృతయుగంలో దేవతా విగ్రహాలన్నీ ధ్యానముద్రలో ఉంటాయట. కలియుగంలోనే అభయహస్తంగా మార్చారట. ఇక్కడ విగ్రహాలన్నీ ధ్యానముద్రలోనే చేతులు ఆకాశం చూస్తూ ఉంటాయి. మనం ఆ చేతుల్లో మన చేతులు పెట్టి కళ్ళు మూసుకుంటే మనకు తపశ్శక్తి ఛార్జ్ అవుతుంది. శక్తిపీఠాన్ని కిందసాల గ్రామం నుంచి కళ్ళు మూసుకొని 2 చేతులతో తాకుతూ పైసాల గ్రామానికి 2 చేతులు ఆనిచ్చి ముఖం ఆనిస్తే తపశ్శక్తి ఛార్జ్ అవుతుంది. ఇక్కడ ఏ విగ్రహానికి హారతి ఇవ్వడం, పూలు పండ్లు పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, దక్షిణ పెట్టడం ఏమీ లేదు. ఆవులకు కూడా బెల్లమని పండ్లని ఏమీ తేకూడదు. వట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి. అవే బోర్లు రాశాము. ఇక్కడెక్కడా మేము హుండీలు కూడా పెట్టలేదు. అవే పాటిస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరం కార్తీక పౌర్ణమికి 2 సంవత్సరాల క్రితం 1800 కిలోలు, 9 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు పంచలోహ వేదాంత గాయత్రి మాత విగ్రహం, 333 కిలోల గంట, 999 కిలోల శివలింగం ఏర్పాటు చేశారు నాన్నగారు. ఏర్పాటు చేశాక మా 1,80,000 మందికి ఆధ్యాత్మికంగా పెద్ద అయిన రమేష్ గారు, వారికి నాన్నగారు వాట్సాప్లో ఏమి రాశారంటే, మీ 1,80,000 మందికి ముక్తి అంటే మరుజన్మ లేదు అని చెప్పారు. అలాగే నాన్నగారికి కూడా ఇదే లాస్ట్ జన్మ అని చెప్పారు. అప్పుడు రమేష్ గారు మా అందరికీ ముక్తి అన్నారు. చాలా సంతోషం. కానీ ఈ లోకంలో అందరికీ ముక్తి వస్తే ఇంకా సంతోషం. దానికి ఏమైనా మార్గం ఉంటే చెప్పండి అని అడిగారు. ఎవరైతే వచ్చి అమ్మవారి విగ్రహం తాకుతారో, ముట్టుకుంటారో వాళ్ళందరికీ ముక్తి అని చెప్పారు నాన్నగారు. ఇంకేమైనా మార్గం ఉంటే చెప్పండి అని అడిగారు రమేష్ గారు. 1,00,000 గాయత్రి మాత విగ్రహాలు సమాజంలోకి పంపుతామన్నారు నాన్నగారు. సమాజం అంటే
ఒక ఊరు కాదు, స్టేట్ కాదు, కంట్రీ కాదు, భూమి మొత్తం సమాజమే. మనమందరం అనుకునే గాయత్రి మాత, ఈ గాయత్రి మాత ఒక్కరు కాదు. మనం అనుకునే గాయత్రి మాత వేద గాయత్రి. వేదాలు 20,000 సంవత్సరాల నుంచి మాత్రమే వేదాలట. వేదగాయత్రికి 5 ముఖాలు, 10 చేతులు, శూలము, గద, కత్తి, చక్రము, ఆయుధాలుంటాయి. నిండుకుండా నైవేద్యం ప్రతిరోజు పెట్టాలి. ఒక్కరోజు కూడా ఆపకూడదని, అంగుష్టం కన్నా పెద్ద సైజు విగ్రహం ఉండకూడదని, అంటే 3 అంగుళాలకు మించి విగ్రహం ఎత్తు ఉండకూడదని. ఈ రెండే నాకు తెలుసు, ఇంకేమున్నాయో అవన్నీ నాకు తెలియదు. ఇవన్నీ వేదగాయత్రి మాతకే. కానీ ఈ మాత వేదాంత గాయత్రి మాత. 198 కోట్ల సంవత్సరాల నుంచి వేదాంతం ఉందట. వేదాంత గాయత్రి, హోమ గాయత్రి, శ్వాస గాయత్రి, హంస గాయత్రి 4 పేర్లు నాకు తెలుసు. ఇంకే 24 పేర్లు ఉన్నాయట. కొరవ 20 పేర్లు నాకు కూడా తెలియదు. ఒక్క మొహం, 4 చేతులు, కమండలము, వేదాలు, తామర పువ్వు, శంఖము, హంస మీద ఉంటుంది తపస్థల్లి. ఈ అమ్మ విగ్రహాలు 1,00,000 సమాజంలోకి పంపాలని నాన్నగారి సంకల్పం. ఈ విగ్రహం ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళ 7 తరాల పెద్దలందరికీ ముక్తి, పెట్టుకున్న వాళ్ళకి ముక్తి. వీళ్ళ తరాలు ఇక్కడి నుంచి భూమి ఉన్నంత వరకు ఎన్ని తరాలైనా, ఎంతమందైనా అందరికీ ముక్తి. ఈ విగ్రహానికి ధూపం, దీపం, హారతి, నైవేద్యం, పూజ ఏమీ అవసరం లేదు. మీరన్నీ చేసుకున్నా తప్పేమీ లేదు. స్త్రీల నెలసరప్పుడు, పురుడప్పుడు, సూదకమప్పుడు, గ్రహణమప్పుడు కూడా అమ్మవారి విగ్రహాన్ని తాకవచ్చు, ముట్టుకోవచ్చు. ఎటువంటి నియమనిష్టలు లేవు. అమ్మవారి విగ్రహం మెళ్ళో రుద్రాక్ష వేసిస్తారు నాన్నగారు. విశేష పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతం, వినాయక చవితి, అయ్యప్ప స్వామి పూజ, ఇంకేమైనా పూజలు, నోములు, వ్రతాలు, శుభకార్యాలప్పుడు ఇంటి పెద్ద ఆ రుద్రాక్ష మెళ్ళలో వేసుకుని కార్యక్రమం అయిపోయినాక నీళ్లలో కడిగి ఆరబెట్టి అమ్మవారి మెళ్ళలో వేయాలి. అశుభాలకు వెళ్ళేటప్పుడు ఆ రుద్రాక్ష వేసుకొని వెళ్ళకూడదు. ఈ విగ్రహం పెట్టుకున్న వారి ఇంట 7 తరాలకు ఒక ఋషి భూమి ఉన్నంత వరకు పుడుతూనే ఉంటారట. ఋషి అంటే నాన్నగారి మాదిరి అజ్ఞాతము, మౌనము, తపస్సు అని నిద్రపోకుండా ఉండడం ఇవేమీ ఉండవట. అందరి మాదిరే ప్యాంటు షర్టు వేసుకొని వాళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో నిష్ణాతులై ఎక్కువ మందికి ఉపాధి కల్పించి కాన్ఫరెన్స్లో వైన్ కూడా తాగుతారట. వాళ్ళ ఏకాంతంలో వాళ్ళకే తెలియకుండా తపస్సు జరిగి లోకమంతటికి మేలవుతుందట. అటువంటి ఋషులు 7 తరాలకొకరు భూమి ఉన్నంత వరకు విగ్రహం పెట్టుకున్న వారి ఇంట పుడుతూనే ఉంటారట. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి అంటే దేవుణ్ణి ఎక్కడ పెడతామో దేవుడి దగ్గరే పెట్టాలి. అంతేగాని గిఫ్ట్ ఆర్టికల్ లాగా షోకేస్లో, కబోర్డ్లో, టేబుల్ మీద, వ్యాపార సంస్థల్లో ఇంకెక్కడైనా కూడా విగ్రహాన్ని పెట్టకూడదు. ఈ విగ్రహాన్ని ఎవరు తాకవచ్చు అంటే విగ్రహం తీసుకున్న వాళ్ళు దంపతుల్లో ఒకరు వచ్చి తీసుకెళ్ళినా 2 కౌంట్ అవుతారు. వీళ్ళిద్దరి తల్లిదండ్రులు, వీళ్ళ కొడుకు, కోడలు, వాళ్ళ పిల్లలు, కొడుకు అత్తగారు, మాంగారు, కోడలు ఆడబిడ్డలు అంటే వీళ్ళ కూతుళ్ళే. వీళ్ళ కూతురు, అల్లుడు, వాళ్ళ పిల్లలు, కూతురు అత్తగారు, మాంగారు, కూతురు ఆడబిడ్డలు అంటే భర్త అక్కల చెల్లెళ్ళు. వీళ్ళు మాత్రమే విగ్రహం తాకాలి. అంతేగాని ఇక ఏ బంధువర్గం కానీ, స్నేహితులు కానీ, బయట వాళ్ళు కానీ ఎవరు ఈ విగ్రహాన్ని తాకూడదు, ముట్టుకోకూడదు. అంటే వీళ్ళిద్దరి భార్యాభర్త యొక్క అన్నదమ్ములు, అక్కల చెల్లెళ్ళు, పిన్నిలు బాబాయిలు, పెదమ్మలు పెదనాయనలు, మేనత్తల మేనమామలు, వాళ్ళ పిల్లలు ఇంకా ఎవ్వరూ ఈ విగ్రహాన్ని తాకూడదు, ముట్టుకోకూడదు. ఈ విగ్రహాలు మేము ఉత్తరప్రదేశ్లో తయారు చేయిస్తాం. తయారైన విగ్రహాలు నేరుగా మీకు ఇవ్వడం జరగదు. అవి నాన్నగారు రూముకి పంపిస్తాం. 40 రోజులు ఇంతమంది ఋషుల తపశ్శక్తి నింపిన విగ్రహాలు మాత్రమే కిందకు పంపిస్తారు. అవి ఒక రూమ్లో ఉంచి ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు విగ్రహాలు ఇస్తూ ఉంటాం. లోహం, ఇత్తడి కాస్టు తయారు చేసినందుకు ట్రాన్స్పోర్టేషను ప్రస్తుతం 3,000 అవుతుంది. కావాలనుకున్న వాళ్ళు 3,000కి తగ్గించకూడదు. ఎక్కువ అంటే వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు, మేముగా అడగం. ఈ విగ్రహానికి ఈ శమ్మల్ నగర్లో ఎలాగైతే భూమి నుంచి 9 అడుగుల ఎత్తులో ఈ శమ్మల్ నగరి ప్రాంగణం మొత్తంలో భూమి ఉన్నంత వరకు 8,23,543 మంది భారతీయ సనాతన వేదాంత హైందవ గాయత్రి ఋషులు
ప్లస్ నాన్నగారు, ఇంతమంది ఋషుల తపశ్శక్తి ఇక్కడ నిరంతరం ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఈ విగ్రహానికి భూమి ఉన్నంత వరకు ఇంతమంది ఋషుల తపశ్శక్తి నిరంతరం పాస్ ఆన్ అవుతూనే ఉంటుంది. గుడికి 9 కిలోమీటర్ల సరౌండింగ్ వాళ్ళకి విగ్రహాలు అవసరం లేదని నాన్నగారే చెప్పారు. అందువలన ఈ 9 కిలోమీటర్ల లోపు వాళ్ళకి విగ్రహాలు ఇవ్వడం జరగదు. ఈ 9 నుంచి ఈ భూమి మీద ఎవరైనా విగ్రహం తీసుకొని వెళ్ళవచ్చు. ఇల్లు మారిన, స్టేట్ మారిన, కంట్రీ మారిన, భూమి వరకు ఇవే పాటించాలి. మీరు మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, పరిచయస్తులు కానీ ఎవరైనా ఇవి పాటించే వాళ్ళు ఉంటే మీ ముఖ్యులు కానీ వాళ్ళకి మీరు ఈ విగ్రహాన్ని గిఫ్ట్గా కూడా ఇవ్వవచ్చు. పాటించని వారైతే మీరు ఇవ్వాలనుకున్న గిఫ్ట్గా ఇవ్వకూడదు. ఇక్కడ ప్రతి ఆదివారం శరీర తత్వశుద్ధి తీర్థ వితరణ అనే కార్యక్రమం ఉదయం 9:30 నుంచి 11:30 వరకు ఉంటుంది. ఆదివారం మాత్రమే, కొరవ 6 వారాల్లో ఉండదు. భగవంతుడు మన బాడీ డిజైన్ చేసింది పచ్చాహారం తినమని. మనం వండిన ఆహారం తింటున్నాం. అందువల్ల మన శరీర తత్వం మారిపోయింది. మారిన తత్వాన్ని శుద్ధి చేయడానికి ఈ శరీర తత్వశుద్ధి తీర్థం జీవితంలో ఒక్కసారే మీరు తాగాలి. మేము ఒక్కసారే ఇస్తాము. ఈ తీర్థం తీసుకునే 15 నిమిషాల ముందు టైము ఎంటీ స్టమక్ అంటే మంచినీళ్ళు కూడా తాగకూడదు. దానికి ముందు మీరు టిఫిన్ చేసినా, కాఫీలు తాగినా అవన్నీ లెక్కకు రావు. ఈ 15 నిమిషాలే కౌంటు. తీర్థం అంటే గ్లాస్తో 150 ml సుమారు ఇస్తాము. ఈ తీర్థం తాగిన 15 నిమిషాలకి ఒక కషాయం ఇస్తాము. ఆ కషాయం ఏమిటి, ఎంతకాలం వాడాలి, ఉపయోగాలేంది మొత్తం ఎక్కడప్పుడు చెప్తారు. ఈ కషాయం తాగిన 15 నిమిషాల తర్వాతే మీరు మంచినీళ్ళు తాగినా, ఏమైనా తిన్నా ఇక్కడ భోజనం ఉంటుంది, భోంచేయవచ్చు. శరీర తత్వశుద్ధి తీర్థం, కషాయం, భోజనం 3 ఉచితం. ఇక్కడ ఋషి సంప్రోక్షణ అనే కార్యక్రమం ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేదు. నాన్నగారు ఒక్కరే చేస్తున్నారు. అంతకుముందు 25 మంది ఉంటేనే చేసేవారు. ఇప్పుడు 10 మంది ఉన్నా లేదు, విగ్రహం తీసుకున్న వాళ్ళు ఒక్కరైనా సంప్రోక్షణ చేస్తారు. ఏ రోజైనా, ఎన్నిసార్లైనా. ఈ విధంగా సెట్ అయినప్పుడు మేము నాన్నగారికి వాట్సాప్లో మెసేజ్ పెడతాం, నాన్నగారు సంప్రోక్షణకు తీసుకురమ్మంటారా అని. తీసుకురా బిడ్డ అంటే ఈ బిల్డింగ్ వెనక్కి తీసుకెళ్తాము. అప్పుడు ఒక పైపు ద్వారా ఇంతమంది ఋషుల తపశ్శక్తి నింపిన తులసి తీర్థం మీ మీద సంప్రోక్షణ అవుతుంది. ఘంటానాదం, శంఖానాదం చేసి వినిపిస్తారు. ఋషుల తపశ్శక్తి ఆ సౌండ్లో మిక్స్ అయి మీ చెవుల ద్వారా మీకు అందుతుంది. జ్యోతి వెలిగించి బయటకు పెడతారు. ఆ జ్యోతిని మనం కళ్ళు మూస్తూ తెరుస్తూ చూస్తూ ఉండాలి. ఇంక 2 ఘంటానాదాలు చేసి గాయత్రి మాత అక్షంతలు, యోగదండం, కమండలం, పాదుకలు కిందకు పంపిస్తారు. అక్షంతలు అందరికీ ఇస్తాం, తల మీద వేసుకోవాలి. ఇవి ఎలా తాకాలి అనేది మేమే చెప్పి చేయిస్తాం. శనివారం రాత్రి అమ్మవారి గర్భగుడిలో ఆడవాళ్ళు మాత్రమే పండుకొని నిద్రపోవచ్చు. 10 మందికి తగ్గకూడదు. 25 మంది అయినా పర్వాలేదు. 16వ వయసు కానించి ఎంత పెద్దవారైనా, విడోస్ అయినా వచ్చి పండుకొని నిద్రపోవచ్చు. లక్ష్మీవారం, గురువారమే ఎవరైతే పండుకోదలుచుకున్నారో వాళ్ళే 10 మందికి తగ్గకుండా 25 మంది లోపు ఎంతమంది అనేది వాళ్లే ఏర్పాటు చేసుకొని, ఔర్య ఉదార ఋషి అని ఉన్నారు, వారి నెంబర్ ఇస్తాం. వారికి ఫోన్ చేసి శనివారానికి ఓకే చేయించుకొని శనివారం సాయంత్రం 7 గంటల లోపే రావాలి. 9 గంటలకు వస్తే తలుపు తీయము. వారి గర్భగుడిలో 2 ఏసీలు ఉన్నాయి. అవసరానికి తగ్గట్టు ఏసీలు వేసుకొని ఉదయం 4:30కు లేచి ఇక్కడే స్నానాలు చేసి ప్రతిరోజు అమ్మవారికి 6 గంటలకు ధూపం వేస్తాము. 3-3:30 నిమిషం సేపు ఆ ధూపం చూసుకొని తర్వాత ఇందాక చెప్పిన విధంగా అన్నీ చూసుకొని ఆదివారం 100, 150, 200 మంది కూడా ఉంటారు. అందరికీ సంప్రోక్షణ, అన్నీ ఉచితం. అమ్మవారి ఒళ్ళో తెల్ల టవల్స్ ఉంటాయి. ఆ టవల్స్ ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు మాత్రమే సంతాన ప్రాప్తిరస్తు అనే కార్యక్రమం జరుగుతుంది. సంతానం కావాలనుకున్న వాళ్ళు ఔర్య ఉదార ఋషి గారికి పౌర్ణమికి 4 రోజుల ముందే ఫోన్ చేసి పేర్లు నమోదు చేయించుకొని దంపతులిద్దరూ పౌర్ణమి రోజు ఉదయం 8 గంటలకు రావాలి. 9కి వచ్చినా, ఒక్కరు వచ్చినా వెనక్కి పంపిస్తారు ఇంకోసారి రమ్మని. 2 రావాలి, గంటలకు రావాలి. వాళ్ళని మధ్యాహ్నం 2 గంటలకు పంపిస్తాం. వీళ్ళకి ఇంతమంది ఋషుల తపశ్శక్తి నింపిన తీర్థం ఇచ్చి, అమ్మవారి వాళ్ళు టవలిచ్చి, భోజనం పెట్టి పంపిస్తాం. అన్నీ ఉచితం. పెళ్ళైన దంపతులు పెళ్లి బట్టలతో 2 వస్తే
తీర్థం ఇచ్చి టవల్ ఇస్తాం, అది ఉచితం. 6వ నెల నుంచి డెలివరీలోపు గర్భిణీ స్త్రీ వచ్చిన టవల్ ఇస్తాం, అది ఉచితం. 24వ రోజు నుంచి 90 రోజులలోపు బిడ్డను తీసుకొస్తే ఆ బిడ్డకి నాన్నగారు మనం కోరుకుంటే పేరు కూడా పెడతారు. ఆ బిడ్డను నాన్నగారి దగ్గరికి పంపిస్తాం. వారు ఆ బిడ్డను తాకి వంశపారంపర్యంగా వచ్చే అనారోగ్యాలు రాకుండా మెడిసిన్ వేసి అమ్మవారిలో టవల్ ఇస్తారు. టవలు, మెడిసిను, పేరు 3 ఉచితం. నాన్నగారు పెట్టిన పేరు మార్చకుండా వేరే పేరు పెట్టుకోవడం చేయకుండా, పెట్టిన పేరుకి ముందు వెనక ఏది కలపకుండా ఎలా అయితే నాన్నగారు పేరు పెట్టారో అలాగే ఉంచుకునే విధానం అయితేనే దయచేసి పేరు అడగవలెను, లేదంటే అడగవద్దు. అంత ఋషిని మనం అవమానపరిచినట్టు. ఈ 4 రకాలుగా కాకుండా ఇంకెవరైనా అమ్మవారి వాళ్ళలో టవల్ కావాలనుకుంటే ఇక్కడ 22 నాటుగోవులు ఉన్నాయి. ఆ గోవులకు ఒక ట్రాక్టర్ ఎండుగడ్డి కానీ దాని అమౌంట్ కానీ ఇచ్చిన వాళ్ళకి అమ్మవారి వాళ్ళలో టవల్ ఇచ్చి ఇంకా 2 వస్తువులు నాన్నగారు పెంచారు. ఇప్పుడు నాన్నగారు 8 గంటలు తపస్సు చేసి గీసిన చిత్రాన్ని ఇస్తారు. ఈ చిత్రం మీకు దిష్టి యంత్రంలా పనిచేస్తుంది. ఋషుల కాలంలో మత్స్యంత్రాలు, దిష్టి యంత్రాలు ఏమీ లేవట, ఇవే దిష్టి యంత్రాలట. నాన్నగారు చేతిలో పట్టుకుని తపస్సు చేసిన కాయిన్స్ ఒక 18 ఇస్తారు. ఇవి మీరు ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొనేటప్పుడు ఇచ్చే అడ్వాన్స్లో కాయిన్ పెట్టినా 18 పెట్టినా ఒకటే ఆన్సరు. అది ఎలా అనేది తీసుకున్న వాళ్ళ ఇష్టం. అలా పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తే మీకు ఆ డీల్ పెండింగ్ లేకుండా సాఫీగా జరుగుతుంది. గేటు దాటి ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళ సూక్ష్మ ఆత్మలు నాన్నగారి గర్భంలో తపస్సులో ఏడవుతూ ఉంటాయట. 3 నెలల క్రితం రాశారు. 5 కోట్ల సూక్ష్మ ఆత్మలు వారి గర్భంలో ఉన్నారట. వాళ్ళు మరణించాక 5 కోట్ల మందికి ముక్తి. తర్వాత సంఖ్య రాయలేదు, తెలియదు. గేటు దాటి లోపలికి వచ్చిన వాళ్ళందరూ కౌంటే. మీరు ముందు లోపలికి రాగానే ఫస్ట్ గోవును తాకమంటాం. ఎందుకు అంటే ఋషుల తపశక్తిని 100% పూర్తిగా స్వీకరించగలిగేది నాటుగోవులు, వృక్షాలు మాత్రమే. ఇక్కడ ఋషి అజ్ఞాతము. అందువలన మీరు గోవును తాకితే వారిని చూసి తాకిన దాంతో సమానం. తర్వాత అమ్మవారికి సార్లు బయట ప్రదక్షిణ చేసి తర్వాత అమ్మని దర్శించుకొని కొరవా విగ్రహాలన్నీ వెనక ముందు ఎలా చూసినా లాస్ట్లో శివలింగం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే సృష్టి, స్థితి, లయం, లయకారకుడు శివుడు. అందువలన శివలింగం వెనక రావి చెట్టు విష్ణుమూర్తి. ఇద్దరికి చివరిలో ప్రదక్షిణ చేసి అభిషేకం చేసి ముఖమానిచ్చి చేతులానిచ్చి కళ్ళు మూసుకుంటే మీకు తపశ్శక్తి ఛార్జ్ అవుతుంది. అలాగే రావి చెట్టు కూడా బయట గేటు మీద రాసున్నారు, ఇచ్చట మాయలు, మహిమలు, జాతకాలు, వాస్తులు చెప్పే చోటు కాదు అని. ఇక్కడ ఋషుల తపశక్తి మాత్రం ఉంది. కష్టం లేని జీవితం లేదు. ఆ కష్టాన్ని ఎలా దాటాలా అనేది ఋషుల తపశక్తి వల్ల మీకే ఆలోచనైనా వస్తుంది, లేదు భరించే శక్తి అయినా వస్తుంది. గంట ఎలా కొట్టాలంటే 2 చేతులతో తాడు పట్టుకొని మన పక్కకి గట్టిగా కొట్టి తాడు వదిలేసి గంట పట్టుకొని పూర్తిగా శబ్దం ఆగేంత వరకు కళ్ళు మూసుకొని అలాగే ఉంటే మనకు తపశ్శక్తి ఛార్జ్ అవుతుంది. ఒక్కసారే కొట్టవలెను. ఇక్కడ కార్తీక పౌర్ణమి చాలా విశిష్టత. ఆ రోజు అమ్మవారికి పల్లకీ సేవ జరుగుతుంది. పల్లకీ తాకేది, మోసేది ఆడవాళ్ళు మాత్రమే. పోయిన సంవత్సరం కార్తీక పౌర్ణమికి వచ్చిన ఆడవాళ్ళందరికీ అవకాశం ఇచ్చాం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పల్లకి తిరుగుతూనే ఉండింది. మధ్యాహ్నం 8,000 మందికైనా అన్న సంతర్పణ. సాయంత్రం 40 అడుగుల ఎత్తులో 300 కిలోల ఆవు నెయ్యి, 300 మీటర్ల ఒత్తి, 9 కిలోల కర్పూరంతో అరుణాచలం తర్వాత ఇక్కడే దీపానంతరం ఉన్న వాళ్ళందరికీ ప్రసాద వితరణ. కప్పు కాదు, 2 రకాలు, తిన్నంత 8,000 మందికైనా. మీరు, మీ బంధువులు, మీ స్నేహితులు, పరిచయస్తులు ఎవరున్నా, ఎంతమంది ఉన్నా ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 15 అందరూ రండి.